కడప జిల్లాలో షర్మిల ఫుల్ ప్లెడ్జ్డ్ టూర్ చేసి అవినాష్ని టార్గెట్ చేసి వదిలిపెట్టిన నేపథ్యంలో ఇక అవినాష్ రెడ్డి రోడ్డు ఎక్కడం ప్రారంభించారు. నిన్న తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బలిజలు కాపులకు జగనన్న ప్రభుత్వం అండగా ఉందని చెప్తూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందులో పులివెందులోని బాకరాపురం దగ్గర ఉన్న వైఎస్ఆర్ ఆడిటోరియం శుక్రవారం నియోజకవర్గ బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశం నిర్వహించుకొచ్చారు. అక్కడ ఎన్ని కుట్రలు చేసినా సరిపోక చివరకు జగనన్న కుటుంబంలోని సోదరిమణులను కూడా చంద్రబాబు భాగస్వాములు చేశారు తన కుట్రలో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఏ స్థాయికైనా దిగజారుతాడనేందుకు ఇది నిదర్శనమన్నారు. నిజంగా వాళ్ళు ఎంత ద్వేషం ఓరలేనితనంతో మాట్లాడుతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ ప్రాంతవాసులుగా నన్ను 15 సంవత్సరాలుగా నా తండ్రి భాస్కర్ రెడ్డి 40 సంవత్సరాలుగా చూస్తున్నారు. మేము ఎట్లాంటి వాళ్ళం అందరికీ తెలుసు. కేవలం చంద్రబాబు కుట్రలో పావులుగా మారి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. గడిచిన 3 ఏళ్లుగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా చెక్కుచేతన్న ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోనే ఉన్నాను. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ కుట్రలకు ఇంకా పదును పెడుతున్నారు. ఎన్ని కుట్రలు పడినా ఎలాంటి ఆరోపణలు చేసినా భయపడను. నేను ఏ తప్పు చేయలేదు. ఇదే ఆత్మవిశ్వాసంతో ప్రజల్లో ఉంటాను. నా ఊపిరినంత వరకు జగనన్న కార్యకర్తలతో ఉంటానంటూ అవినాష్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం చేసుకొచ్చారు.